దేవుణ్ణి లక్ష్య పెట్టడం గురించిన అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుణ్ణి లక్ష్య పెట్టాలా మనం? ఎందుకని దేవుణ్ణి లక్ష్య పెట్టాలి? ఏ విధంగా లక్ష్య పెడతావు? అది ఆ విషయాన్ని ఈరోజు మనం ఒకసారి ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించబద్దులమై ఉన్నట్లుగానే దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచాడు కాబట్టి మనం కూడా దేవుని పట్ల లక్ష్యం ఉంచాలి అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తా ఉందో ఈ విషయాలు కొన్ని క్లుప్తంగా నేర్చుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు తన ప్రజలైన తను ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను చూశాడు, చూచి వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజలను చూడటమే కాదు, మనందరిని కూడా చూచాడు, మనందరి పట్ల కూడా లక్ష్యం ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల లక్ష్యం ఉంచి ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు. వారి బాధల నుండి, వారి కష్టముల నుండి, వారి దుఃఖముల నుండి, ఫరో బానిసత్వము నుండి, ఐగుప్తీయుల చేతుల్లో నుండి వారిని విడిపించటానికి మోషేను ఏర్పాటు చేసి పంపించాడు. అయితే ఫరో గారు హృదయం కట్టిపరచబడి యెహోవా ఎవడు నేను పంపటానికి అని పౌరుషంగా మాట్లాడిన సందర్భాల్లో దేవుడు తన శక్తిని చూపించి ఐగుప్తు సంచారాన్ని చేసి తీర్పు తీర్చి మహాఘోష కలిగించిన సమయాల్లో ఫరో గారు మోషేను అహరోను పిలిపించి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా ప్రజల మధ్య నుండి మీరు బయలు వెల్లుడి, మీరు పోయి యెహోవాను సేవించుడి. 12వ అధ్యాయము 31వ వచనం. నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు పోయి మీరు చెప్పినట్లుగా యెహోవాను సేవించుడి అని పంపించాడు. నన్ను దీవించమని అడిగాడు. వారందరిని తీసుకెళ్ళాడు. అప్పుడు రామసేతు నుండి వారు సుక్కోతికి ప్రయాణమయ్యారు. అప్పుడు కాల్బలం గురించి, సైన్యం గురించి రాశాడు. 6 లక్షల మంది అని వీరులు, సైన్యము, కాల్బలము. అయితే పెద్దలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు. అందరూ సుమారుగా 30 లక్షల మంది అని బైబుల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతమంది ప్రజలు బయలుదేరారు. ఏడకి దీనికన్నా శ్రేష్టమైన ప్రదేశానికి, పాలు తేనెను ప్రవహించే దేశానికి ఆయన తీసుకెళ్ళటానికి దేవుడు వారిని ప్రయాణం చేయించాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? వారి యందు లక్ష్యం ఉంచబట్టే, వారిని ప్రేమించబట్టే దేవుడు వారికి ఈ ప్రయాణాన్ని బయలుదేరదీశారు. ఈ ప్రయాణం సాఫీగా జరిగిందంటే అడ్డంకులు వచ్చినాయి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. దేవుడు తన మహాశక్తి చేత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజలకు అటుపక్క ఇటుపక్క నీళ్లను గోడలా పెట్టి ఆరిన నేల చేసి సముద్రాన్ని దాటించాడు. వెనక ఫరో సైన్యం వస్తూ ఉంటే వారితో యుద్ధము చేసి వారిని ఆ ఎర్ర సముద్ర జలాల్లో ముంచి వేశాడు. శత్రువులు సంహరించాడు. ఆ విధంగా వారి పట్ల దేవుడు కార్యం చేస్తూ పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో ఉంటూ వారు నడిపిస్తూ వచ్చారు. వారు వెళ్ళిన తర్వాత వారికి మార ఎదురయింది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత నీళ్లు చేదుగా ఉంటే పరిష్కారంగా ఒక చెట్టును వేయించి నీళ్లను మధురంగా మార్చాడు. తినటానికి అక్కడ 12 నీటి బొగ్గలు, ఈత చెట్లు అవన్నీ దొరికినాయి. అవన్నీ సమృద్ధిగా వాళ్ళు భోంచేశారు.
ఆహారము కావాలని అడిగితే ఎన్నడూ చూడని, ఎప్పుడు ఎవరు ఏ మహనీయుడు ఏ వ్యక్తి కూడా చేయలేని గొప్ప కార్యాన్ని భూమి పంటేనే చూశారు ప్రజలందరూ, కానీ ఆకాశ ధాన్యాన్ని ఎవరు చూడలేదు. దేవదూతలు తినే ఆహారమైన మన్నాను దేవుడు తన ప్రజల కోసం కురిపించాడు. 1 రోజు 2 రోజులు కాదు, నెలలు కాదు, 40 సంవత్సరాల పాటు వారికి కొరత లేకుండా కురిపించాడు. ఏమీ తక్కువ కాకుండా. మరి వారికి మన మాంసాహార ప్రియులు కదా, మనం కూడా మటన్ తెచ్చుకోకపోతే ఆదివారంలో అనిపించదు కొంతమందికి, ఎందుకంటే అంత అలవాటు పడిపోయారు. వాళ్ళు కూడా ఆ విధంగానే అలవాటు పడ్డారు. మరి అంచేపుడికి దేవదూతలు తినే ఆహారం కూడా సవిసారం లేనిదేనా మేము అని అడిగినప్పుడు, మాంసం కావాలంటే దేవుడు ధూళి అంత విస్తారంగా పురేడు పిట్టలను వాళ్ళ దగ్గరికి రప్పించి వాళ్ళ చేశాడు. వాళ్ళకి మన్నాను ఓమేరు తీసుకోమన్నాడు, 2 మానికలు ఒక్కొక్కళ్ళకి. మరి 3 లక్షల మందికి 2 మానికల చొప్పున ఎంత అవుతుంది? నిజంగా ఎంత సమృద్ధిగా వాళ్ళు కురిపించాడు. వాళ్ళు అద్భుతాలు చూశారు, కళ్ళారా, చెప్పిన విషయాలు కాదు, కళ్ళతోనే చూశారు. దేవుడు ఎంత గొప్పవాడో, ఫరో అక్కడ ఉన్నప్పుడే ఫరోని ఏ విధంగా వణికించాడో, 10 తెగులు రప్పించి తన సత్తా ఏంటో సమర్థత ఏంటో చూపించాడు. వీళ్ళు కళ్ళారా చూశారు. అక్కడి నుంచి బయలుదేరారు. ప్రయాణంలో వారి అవసరాలు ఏ విధంగా తీర్చబడ్డవి, సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడ్డవి. ఇంత దూరం నడిస్తేనే కాళ్ళు వాపులు వస్తాయి, కానీ వాళ్ళకి కాళ్ళు వాపులు కూడా రాలేదు, వస్త్రాలు కూడా పాత గిల్లలు లేదు. నెహెమ్యా గారు రాస్తారు కదా 9వ అధ్యాయంలో, వారికి ఏమీ తక్కువ కాకుండా అరణ్యములో ఆయన పోషించాడు 40 సంవత్సరాలు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎందుకు చేశాడంటే తన ప్రజలంటే ఆయనకి లక్ష్యం ఉంది. మరి ప్రజలకు దేవుడంటే లక్ష్యం ఉందా అన్నదే ఈరోజు ప్రశ్న. ఇజ్రాయేలు ప్రజలు లక్ష్యం ఉంచారా? వాళ్ళకి దేవుడు చేసింది ఏది నచ్చలేదు. ఆఖరికి మన్నా కూడా నచ్చలేదు. వాళ్ళకే సవిసారం లేని ఫుడ్ అన్నారు. అక్కడ ఐగుప్తులోనే బాగుందన్నారు. ఐగుప్తు తిరిగి వెళ్ళటానికి మనుషులు ఏర్పాటు చేసుకుంటానికి ప్రయత్నం చేశారు. ఆ ఉల్లిగడ్డలు, కీరదోసలు అయ్యే బాగుండి అక్కడ నేను బాగా బతికొచ్చినట్టుగా ఫీలింగ్, అక్కడ సమృద్ధిగా జీవించినట్టుగా భావించి దేవునికి ఎంత విరోధంగా మాట్లాడారు. నడిపించిన దైవజనుణ్ణి ఎంతగా విరోధంగా మాట్లాడారు, ఏ విధంగా బాధించారు. లోబడటం అన్నది వారి జీవితంలో కనబడలేదు. ఎంతగా సనిగారు, ఎంతగా గొనిగారు. దేవుడు చేసిని అసలు ఈ విధంగా దేవుడు చేశాడంటే ఎంత అద్భుతం. అరణ్యంలో మనల్ని పోషించాడంటే, అన్నానికి సావుకోకుండా దేవుడు అన్ని చేశాడంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఏ మాత్రం ఉందా? లక్ష్యం ఉంచారా? దేవుని కోపం వచ్చేసింది కదా. శాంతి స్వరూపుడైన దేవుడు, ప్రేమ కనికరం కలిగిన దేవుడు, దయా దీర్ఘశాంతము కలిగిన దేవుడు కోపం వచ్చేసింది. మోషే తప్పుకో, వీళ్ళు లోబడాలనే ప్రజలు వీళ్ళు నశింపు చేస్తాను, కావాలంటే నీలో నుంచి నేను గొప్ప జనాంగాన్ని పుట్టిస్తానంటే, అయ్యా జనులేమనుకుంటారు, అన్యులేమనుకుంటారు, వాళ్ళు దేవుడు బయలుదేరి తీసాడు కానీ వాళ్ళని పోషించలేక అరణ్యంలో చంపేశాడని చెడ్డ పేరు ఎందుకు నాయన అని అడ్డుపడి కోపాన్ని తప్పించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఇంత చేసిన దేవుని పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? ఇశ్రాయేలు ప్రవర్తన మీకు ఎవరికి నచ్చలేదు కదా, వాస్తవం మాట్లాడుకున్నాంలే. మరి మన ప్రవర్తన మనకు నచ్చుతుందా? కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చు. అంటే 10 ఆజ్ఞల్లో 9 పాటించి 1 పాటించకపోతే కదా. ఇప్పుడు రేపు 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ వస్తున్నారు, రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి.
వాళ్ళకి 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా. 5 పాస్ అయ్యి అన్నిట్లో 99 మార్కులు వచ్చి 10వ దాంట్లో పాస్ మార్కులు కూడా రాలేదైతే ప్రమోషన్ ఉంటుందా? ఇంటర్మీడియట్కి వెళ్ళగలడా? ఎప్పుడు దాకా వెళ్ళడు? మళ్ళీ దాన్ని సరి చేసుకున్న దాకా. నువ్వు దేంతో ఫెయిల్ అయ్యావో, నచ్చలేదో వాటిని సరి చేసుకున్న దాకా మనం బతికింతేగా. ఇంకేమైనా ఉందంటారా? మీకేం తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. మన అందరం ఒకటే కదా. ఏమ్మా, ఇశ్రాయేలు జీవితం మనకి ఎంత కోపం వస్తుందో ఒక సందర్భంలో. దేవుడు ఎంతగా చేసినా కూడా వారు ఆ విధంగా చేయటం ఏమిటి? మరి మన సంగతి ఏంటి? మన పట్ల చేయలేదా? నీ పట్ల ఏ కార్యం చేయలేదా? నిన్ను పోషించలేదా? నిన్ను సంరక్షించలేదా? నీ అవసరాలు తీర్చలేదా? నీకు తోడై ఉండలేదా? నిన్ను కాపాడలేదా? ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వలేదా? ఏం చేయలేదు దేవుడు? నీకేం తక్కువ చేశాడు? ఏలా పడుతున్నా? ఏం లక్ష్యం ఉంచుతున్నారు కదా. వాళ్ళైతే ఉంచలేదు కానీ కదా, మనం ఉంచుతాం. ఆనాడు వాళ్ళు కనీసం దప్పికొంటే దాహం ఇవ్వకోకుండా చేదు తాగనిచ్చారు. మనం అయితే పానకాలు తెచ్చుకొని చక్కగా తీపిగా మనం చేస్తా ఉంటే వాళ్ళకన్నా మనం ఎక్కువ చేస్తున్నట్టు కదా కాదా. దావీదు గారు నిజంగా ఆయన రాసిన కీర్తనలు 73 కీర్తనలు నాకున్న బైబిల్ గ్రంథంలో కదా, ఎక్కువ శాతం రాశాడు. కొన్ని కీర్తనల మీద దావీదు పేరు లేకపోయినా కూడా అది దావీదు రాసిని అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఉదాహరణకు మీరు కావాలంటే 2వ అధ్యాయం మీద దావీదు పేరు లేదు, కానీ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన అపోస్తల కార్యంలో చెబుతాడు, అన్ని జనులు ఎలా అల్లరి లేపుతున్నాడు అని దావీదు చేత పలికిచ్చాడు కదా అన్న మాట అక్కడ చూస్తాం. కొన్ని కీర్తనలు దావీదు రాసినవి ఉన్నవి కదా, కొన్ని కీర్తనలు ఇంకా గ్రంథస్థం చేయబడలేదు. 1005 కీర్తనలు రాశాడు సొలొమోను, కానీ మనకు దొరికింది లింగులు ఇటుక అన్నట్టుగా 2 72వ కీర్తన 127వ కీర్తన సొలొమోను రాసినవి కదా. ఆ 72వ కీర్తన కూడా దావీదు చేసిన ప్రార్థన ఇని రాశాడు. దావీదు ప్రార్థన ముగింపు మాటలు అవి 72వ కీర్తన. ఆ విధంగా రాశాడు. దావీదు రాసిన కీర్తనలు చాలా ప్రసిద్ధిగాంచినవి. 144వ కీర్తనలో ఒక మాట చెప్తాడు, 3వ వచనం. ఎంత ప్రశ్న వేసుకున్నాడు. ఇలాంటి ప్రశ్న నా జీవితంలో ఎదురైందంటారా? ఏమ్మా, నిజంగా దేవుడు మనం లక్ష్య పెట్టడానికి మనం యొక్క యోగ్యత ఏంటి, అర్హత ఏంటి, మనం ఎంతటి వారమని, అసలు ఏ పార్టీ వాళ్ళం మనం లెక్క పెట్టడానికి, మన లక్ష్యం ఉంచడానికి ఏంది పెద్ద తోపులమా మనం? ఏంటి మన గొప్పతనం ఏంటి, మనకున్న అర్హత ఏంటి, యోగ్యత ఏంటి? ఏమా, ఒట్టు ఊపిరే ఆయన ఊదిన నాసిక రంధ్రముల్లో ఆయన ఊపిరి వెనక్కి పీలిస్తే అంతే కదా, అందరూ కట్టల్లాగా రాలిపోతారు. ఆయన శ్వాస వదులుతాడంట, శ్వాస పీల్చడు. కీర్తనలో ఉన్న మాట, నువ్వు కానీ నీ శ్వాసను వెనక్కి పీలిస్తే అందరూ మరణిస్తారు కదా అయ్యా అన్నాడు కదా. 104వ కీర్తన అనుకుంటా, దాంట్లో ఉందే మాట. సరే, వాళ్ళు ఒట్టి ఊపిరి ఆయన ఊపిరి ఇడిస్తే మరల అంతా యథావిధిగా సృజించబడుతుంది, కలకల్లాడుతూ ఉంటది. తీస్తే మట్టి పాలవుతాయి, మట్టి పాలవుతాం. మట్టి, ఈ మట్టికి ఎంత ఇదో, ఎంత ఎచ్చులో కదా. పరిశుద్ధుడు, సర్వాధికారి, మహోన్నతుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు మట్టి లాంటి, ఊపిరి లాంటి అల్పుడైనటువంటి మానవుణ్ణి ఇంతగా లక్ష్య పెడతా ఉన్నాడంటే
మనం ఇంకెంతగా లక్ష్య పెట్టాలి ఏమో. ఈ తలంపు దావీదు హృదయంలో కలగంగానే ఆయన హృదయము కృతజ్ఞతతో స్తుతులతో నిండిపోయినట్టుగా ఆ కీర్తనలో మనం చూస్తాం. ఏబు గారు కూడా ఒక మాట చెప్తాడు. ఏబు గ్రంథములో 7వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు ఈ మాట? మనుషుడు ఏ పాటివాడు అతన్ని గణపరచవేలా, ఎందుకు మనుషుల మీద మనసు నిలుపుకోవటం ఎందుకు? ప్రతిరోజు దేవుడు మనం దర్శిస్తున్నాడు. మన మీద నూతనముగా దినదినం ఆయనకి వాత్సల్యత పుట్టుకొస్తుంది. ఏంటంటే మనలో ఉన్న ఇది ఇంత గొప్ప చేస్తా ఉంటే దేవుడు 25వ అధ్యాయంలో కూడా మాట చదువుదాం. 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఇది మనిషి బతుకు. మన పుట్టక అది, వాస్తవంగా అది, మనమంటే అది. కానీ దేవుడు అంటే ఏంటో మనకు తెలుసు కదా. కానీ దేవుడు లక్ష్య పెట్టినంతగా నిన్ను నన్ను మనము దేవుని లక్ష్య పెడుతున్నామా అన్నది ఈరోజు మనం పరిశీలించుకోవాల్సిన విషయం. ఆయన అమూల్యమైన రక్త మాంసాల్లో చేయి పెట్టే ముందు ఇది ఒకసారి తలుసుకొని జ్ఞాపకం చేసుకొని మనం పాలు పొందటం మంచిది. నువ్వు ఎంతవరకు ఆయన యందు లక్ష్యం ఉంచావు అన్న విషయాన్ని ఆయన మన యందు లక్ష్యం ఉంచి దేవదూతలకు లేని ఆధిక్యత మనకిచ్చాడు. తన స్వరూపంలో మన చేసుకున్నాడు. అన్ని కలుగునుగా కంటే కలిగితే మళ్ళీ మాత్రం తన చేతులతో హస్తాలతో చెక్కుకున్నాడు, చేశాడు, రూపించాడు, నిరూపించాడు. 8వ అధ్యాయమా? నరుని దర్శించుటకు యాడు ఏ పాటి వాడు మహిమా ప్రభావముతో అతన్ని నింపావు, కిరీటమును ధరింపచేశావు, కొంచెం తక్కువ వాడగా చేసావు. కాబట్టే ఆకాశానికి వెళ్ళి రాగలుగుతున్నాడు కదా. మార్సు గ్రహం అంట కదా. ఇప్పుడు దాని మీద వెనకాల మొన్న సూర్యగ్రహణం జరిగిన తర్వాత వాళ్ళు పరిశోధిస్తే సూర్యుడికి చాలా దూరములో సముద్రాలు ఉన్నాయంట, మహాసముద్రాలు కొత్తగా కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మొన్న జరిగిన సూర్యగ్రహణం సందర్భంగా చూడటానికి కొంత అవకాశం ఏర్పడింది. నాసా వారు వెళ్ళారు కదా, మనకు తెలుసు కదా. దానికి ర్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకుని వెళ్ళారు. మనోళ్ళు కూడా ప్రయత్నం చేశారు కానీ, క్షిపణి పంపించారు కానీ, సూర్యుడి దగ్గరికి సమీపంలో పంపించారు కానీ అది ఏ సమాచారం చెప్పలేకపోయింది. ఏదైనా సృష్టి కదిలించబడతా ఉంది. దేవుని రాకడి దినాలు మనకి కంటి కట్టినట్టు కనపడుతున్నాయి. ప్రవచన నెరవేర్పు కనపడతా ఉంది. ఎడారి ప్రాంతమైనటువంటి దుబాయ్ దేశం, దాని సంవత్సరం అంతా కూడా రాని వర్షపాతం 1 గంటలో వచ్చేసింది, మునిగిపోయింది. మళ్ళా ఒకరోజు కాదు, మళ్ళీ 2 రోజులు ఆగిందో లేదో, మళ్ళీ నిన్న కూడా మునిగిపోయింది. అంత వర్షం, ఎడారిలో వర్షం, ప్రకృతి మారిపోయింది. భూకంపాలు జరుగుతున్నాయి కదా. చాలా భయంకరంగా ఉంది. కరువులు 25 దేశాలు ఇప్పుడు కరువులో ఉన్నాయి. యుద్ధ వార్తలు వింటున్నాం కదా. మళ్ళీ నిన్న ఇరాక్ మీదకి వెళ్ళారు కదా. ఇరాక్ ఏందనుకున్నారు? మాదియా పారసిక దేశాలు అవి. ఇరాన్ అంటే అవే పారసిక దేశాలు. ఇప్పుడు పాత పేర్లు అవి, పారసిక దేశం అని. ఎంత భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. మిసైల్స్ దాడి జరుగుతూ ఉంది. అణుబాంబు ఉన్న కేంద్రాల మీద దాడి జరిగింది. పేళ్లు వినపడ్డాయి కానీ సురక్షితంగా ఉందని చెబుతున్నారు. ఎవరి కాళ్ళు సమర్థించుకుంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం నివసిస్తున్నా కూడా ఇప్పటికీ దేవుని పట్ల అవగాహన లేకోకుండా, దేవుని యందు లక్ష్యం లేకుండా ఉంటున్న మనము ఈరోజు గుర్తించాలి కదా. మహిమ ప్రభావం ధరింపచేసిన
అవిధేయుడైనటువంటి మానవుడు వాటిని పోగొట్టుకున్నాడు. అయినా దేవుడు విడిచిపెట్టలేదు కదా. రక్షణ వాగ్దానం చేశాడు, చర్మపు చొక్కాల్ని చేయించాడు, తొడిగించాడు కదా, కనికరం చూపించాడు. మానవుడు పోగొట్టుకున్న స్థితిని మళ్ళీ తిరిగి రప్పించటానికి మళ్ళీ ఆయన మానవుడిగా, దాసుడుగా, రిక్తుడుగా జన్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా చేశాడు కదా. మన స్థానంలో నిలిచాడు. మనం పొందవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని పొందాడు. క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని కదా, రక్తాన్ని చెల్లించాడు. మనం కొనుక్కున్నాడు. మనకి అంటే ఆయనకి ఎంత విలువ ఉందో, అంత విలువించాడు దేవుడు నీకైనా నాకైనా. మళ్ళీ ఎంత గొప్పగా ఎంచుతున్నాడో ఆయన. నువ్వెందుకని దేవుని గొప్పగా ఎంచలేకపోతున్నావు? నువ్వు చేసిన గొప్పతనం ఏంటి? ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నా. కీర్తన గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుదాం. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే ఇజ్రాయేలు ప్రజలు లెక్క పెట్టనట్టుగానే మనం కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చి అసలు ఏ లక్ష్యమే లేదు దేవుడు అంటే, దేవుడి సన్నిధికి రావటం అంటే మన ఇష్టం. మాకు అక్కడ కిష్టాపాలెం దగ్గర, నీ ఇష్టం అక్కడ చూపించనేవాళ్ళు, మీ ఇష్టం కిష్టాపాలెం చూపించుకోవాలి. అవును, పెనుమాకులు చదువుకున్నా కదా నేను. 7th నుంచి 10th దాకా అక్కడ చదివాను, మేకా కోటిరెడ్డి గారి స్కూల్లో. దానికి ఎదురువే మల్కాపురం అను, దాని తర్వాత. సరే, మలాకీ గ్రంథం చిన్న ప్రవక్తల్లో 12వ ప్రవక్త, లాస్ట్ వాడు. పాత నిబంధనలు 39వ పుస్తకం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు ప్రతి ఒక్కడు కూడా తండ్రిని గణపరచాలి. తండ్రి లేకపోతే కుమారుడికి ఏమి విలువ ఉంది? అసలు ఏం బతుకుతాడు? అన్నీ కుమారుడు తండ్రి మీద ఆధారపడటమేగా. దాసుడు ఎవరి మీద ఆధారపడతాడు? యజమాని మీద ఆధారపడతాడు. విశ్వాసులు అట్టుంటే దైవజనులు కూడా అటు తయారయ్యారు. ఆఖరికి యాజకులు కూడా దేవుని గణపరచటం మానేసి వీళ్ళని గణపరుచుకుంటున్నారు కదా. అమ్మగారికి 24 వరాలు ఉన్నాయి, 28 వరాలు ఉన్నాయి. ఇప్పుడు 9 అంటుంటే 28 ఎక్కడ వచ్చింది ఆమెకి? బైబుల్లో లేని ఏం చెబుతారు? ఆమెకు ఆ వరం ఉంది, ఈ వరం ఉందని. ఆయన రాత్రి చెప్పాం కదా, దేవుడు ఎంత స్వస్థత ఇచ్చాడో, పరిశుద్ధాత్మ ప్రవాహం ద్వారా జరిగిన అద్భుత కార్యాలు చెప్పాను. విశేషమైన అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు నిజంగా మన తలనొప్పి మనం తీసుకోలేము. కానీ తిమోతి ఎంత త్యాగం చేసినా తరచుగా కడుపు నొప్పి వస్తానే ఉండేది. పౌలు గారు ఉన్నాడు అక్కడ, అయ్యా సలహా చెబుతున్నాడు, మంచినీళ్ళే కాకుండా కొంత ద్రాక్షారసం కూడా తాగరా బాబు, నువ్వు ఉపవాసాలు ఎక్కువగా ఉంటున్నావు నువ్వు, అందుకని ఆ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ఆ ద్రాక్షారసం కాదు. ఎందుకంటే హిందువులు మామూలుగా తర్జుమా చేసిన వాళ్ళు ఎక్కువగా బ్రాహ్మిన్స్గా ఉన్నారు కాబట్టి ద్రాక్షారసాన్ని అన్ని విధాలుగా ఉపయోగించేశారు. అన్ని చోట్ల ఆల్కహాల్కి దీనికి ఒకే విధంగా తర్జుమాలు జరిగినాయి. అందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. ఎంత నిర్లక్ష్యపడుతున్నారు. నిజంగా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుని అయితే నాకు భయపడేవాడు ఎవడు?
దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. మలాకి ద్వారా నాడు అడిగాడు, రాయించాడు. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నిజంగా నిజమేనని మీకు? ఆయన తండ్రేనా మీకు? పరలోకమందున్న మా తండ్రి అంటాం కదా పెద్దగా. ఆయన తండ్రి అయితే ఆయన మహింపరుస్తున్నావా? ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞత కలిగి ఉన్నావా? వాళ్ళలాగా సనుగుతా ఉన్నాం, గొనుగుతా ఉన్నామా? సొలొమోను కీర్తన ఇందాక గుర్తు చేసే కదా, 72వ కీర్తన 19వ వచనములో 2 లైన్లో ఉంటుంది. ఆయన మహిమ గల నామము నిమిత్తము నిత్యము కూడా స్తుతించబడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని స్తుతిస్తున్నావా? స్తుతి చెల్లించడం ఎంత మేలో మొన్న మధ్య కాలంలో చెప్పాను మీకు. స్తుతి చెల్లించటం వల్ల జరిగే కార్యాల గురించి మనం ధ్యానం చేశాం. కాబట్టి స్తుతి చెల్లించాలి, కృతజ్ఞత చూపించాలి, మొక్కుబడి చెల్లించాలి. అసలు ఏమాత్రం భయం అన్నది ఉందా? నాకు భయపడేవాడు ఎక్కడ? నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? అయ్యో, నేను దేవునికి మాట ఇచ్చేనే, నెరవేర్చలేకపోతున్నానే అని చింతించేవాడు ఎక్కడున్నాడు? మాటిచ్చి తప్పేవాళ్ళు కూడా. మాటలు ఇవ్వటం అయితే తేలిగ్గా, అన్నీ బాగున్నప్పుడు మెలకుండా మొక్కుబడి చెల్లించలేదు, కృతజ్ఞత చెల్లించలేదు. ఇప్పుడు ఉపద్రవంలో ఉన్నప్పుడు అంటాడు యోనా గారు, అయ్యా నీ కృతజ్ఞత చెల్లిస్తానయ్యా. 2వ అధ్యాయంలో 9-10 వచ్చిన మధ్యలో ఉంటుంది చూడండి. నేను మొక్కున్న మొక్కుబడులు మా అన్నయ్యా. ఇప్పుడు దాకా ఎందుకు మానే? బెల్లర్పిస్తానయ్యా. ఉపదాయం వస్తే గుర్తొస్తుంది అనుకున్నాయి కదా. ఉపదాయం లేకపోతే అంత బాగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునితో మాటలు కాదు అని చెప్తాడు ఏలి కుమారుడితో. అరే బాబు, ఎవరి విషయంలో తప్పు చేస్తే దేవుడితో మొరబెట్టుకోవచ్చురా. దేవుడి విషయంతో తప్పు చేస్తే ఎవరితో మొరబెడతారురా? లెక్క చేయలు ఒప్నిపినే హాసులు కదా, నరికివేయబడ్డారు. దేవునితో గేమ్స్ కాదు, ఏందో ఆలోచన చేయలేకపోతున్నారు. దేవుని శక్తి అర్థం కావటం లేదు. దేవుని ప్రేమే కనబడుతుంది. రూపాయికి 2 వైపులు ఉంటుంది. బొచ్చు అని బొమ్మ బొరుస. ఒకసారి తిరగబడిందా రోషం గల దేవుని చూస్తాం. అందాక తెచ్చుకోవద్దు ప్రియులారా. దేవుని నామాన్ని గణపరచండి. ఆయన తండ్రి మనకి, ఆయన మన యందు లక్ష్యం ఉంచి ఇన్ని పనులు చేస్తా ఉంటే అనుకున్నాయి కూడా మొక్కున్నాయి కూడా చేయలేని నీవు నేను మళ్ళీ ఏమనాలంటారు? ఇంకే మొహం పెట్టుకొని అడుగుదాం అంటారు ఆయన్ని. ఎన్నైనా అడుగుతాం, ఏది మొహం అది అనకూడదులే, అందరు మనమేగా, మన పిల్లలమేగా. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం 10వ వచనం. ఈ నామములో స్వస్థత. ఈ స్వస్థత ఎలా వచ్చింది నీకు? నీ కుటుంబంలో స్వస్థత గురించి చెబుతున్నాం మనం సాక్ష్యాలు. ఈరోజు సజీవులుగా ఉన్నాం, దేవుని కృప. ఈరోజు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను, దేవుని కృప. మా అందరూ బాగున్నారు, లేకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేయో అని చెప్పగలుగుతున్నాం కదా. మాటల వరకేనా? మాటల వల్ల ప్రయోజనం లేదంటాడు యాకోబు కదా. అయ్యా చలి పుడుతుందా, దుప్పుడు కప్పుకో, ఆకలి అవుతుందా, భోజనం చేయి, ఇలా మాటల వల్ల ఏం ఉపయోగం రా? కావాల్సిన ఇచ్చి చెప్పు. చెప్పుడు గాళ్ళు ఎక్కువ. ఈ నామం వల్లే స్వస్థత, ఈ నామం వల్లే రక్షణ, ఈ నామం వల్లే పాప క్షమాపణ, అన్ని నామంలోనే జరుగుతున్నాయి. నామాన్ని గణపరచలేవా? లక్ష్యం ఉంచలేవా? ఆ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోవటం లేదు. ఆయన నామంలోనే పాప క్షమాపణ కదా, ఇక ఏ నామంలో లేదు. ఆయన నామం ద్వారా
స్వస్థత పొంది ఆయన నామం ద్వారా పాపక్షమాపణ పొంది ఆయన నామం ద్వారా రక్షణ పొంది కూడా ఆయన అంటే లెక్కలేతనంగా జీవిస్తున్నామంటే మనల్ని ఏమనుకోవాలి కదా. మనం అనుకున్నాక బయలులేని వాళ్ళు ఏం చేస్తారు, చికెన్ స్టాల్కి వెళ్ళి తొడగొడుతుందంట మనిషిని కోడి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ముల్లోకాల్లో ప్రతి వాని నాలుక యేసు నామములో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక స్తుతించాలి. దేవుడు అంతగా హెచ్చించాడు కదా. ఆయన నీ కోసం దిగి వచ్చాడు, మనిషిగా పుట్టాడు, నీ స్థానం నిలిచాడు. నువ్వు నేను పొందవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని పొందాడు. మన పాపాలకి ప్రాయశ్చిత్తముగా విమోచన క్రయధనాన్ని చెల్లించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన నామాన్ని స్తుతించటానికి నోరు రావట్లేదా? అనుసంధికి రావటానికి ఆటంకాలు ఉన్నాయా? ఆయనకి భయపడటానికి ఏ ఆటంకం? పొందుకున్న వాళ్ళు ఎంతమంది? అరే కలవా 9 మంది ఆడుండారా అన్నాడు యేసుప్రభు వారు. వాడు సమరయుడు, వాడొచ్చి గొప్ప శబ్దముతో దేవుని మహింపరిచి ఆయన ముందు మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏంటంటే వాడికి స్వస్థత కలిగిందని వాడు గ్రహించాడంట. ఆ 9 మంది సంగతి ఏంటి? పొందేవాళ్ళు ఎంతమందో, వచ్చేవాళ్ళు చెల్లించేవాళ్ళు కొద్దిమంది. ఏ లిస్టులో ఉన్నాం మనం? వెళ్ళిపోయిన లిస్టులో ఉన్నామా, లేకపోతే సమరయుడు లిస్టులో ఉన్నామా? చెల్లించే వాళ్ళ లిస్టులో ఉన్నామా, చెల్లించిన వాళ్ళ లిస్టులో ఉన్నామా? అక్కడ రికార్డులు ఉన్నాయిలే అమ్మా, మనం ఏం కంగారు పడక్కర్లా, అన్నీ ఉన్నాయి. దేవుడు లెక్కాపత్రం లేని దేవుడు కాదు. లెక్క లేకుండా బతికితే చూస్తూ ఉండేవాడు కాదు. వాడు రాజు అయినా సరే, వాడు బెల్సజర్ అయినా సరే, దేవుని హస్తం వచ్చి రాసింది గోడ పూత మీద, మెనే టేకల్ ఉపారసిస్ అని కదా. లెక్క తోస్తాడంతే. దేవునితో ఆశామాషిగా ఉండొద్దండి. రోజులు బాగుండలేదు, దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉండమాకండి, దేవుని కార్యాలను అశ్రద్ధ చేయమాకండి. దేవుని నుంచి మళ్ళీ ఏ విధంగా పొందుకోగలుగుతాం? ఇంత తెలిసిన ఎబ్రీలో చాలా పాత నిబంధన గురించి, ధర్మశాస్త్రం గురించి, కృప గురించి, దేవుడు చేసిన ప్రధాన యాజకత్వాన్ని గురించి ఎన్నో మర్మాలు రాయబడి ఉన్నటువంటి సంఘం ఎబ్రీలు. సంఘం కాదు అది, అదొక తెగ, ఎబ్రీలు తెగ. వీళ్ళు కూడా సమాజంగా కూడటానికంట కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట. 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకున్నట్లు. ఏందమ్మా రాలేదు నువ్వు? నా ఇష్టం, వస్తలేదు, నీకెందుకు? అడిగి నేను వచ్చిన కొత్తలో ఒక ఆయన నమస్కారం బాగుండాలంటే చెడిపోయ్యా కుళ్ళిపోయ్యా అన్నాడు. నీ కొత్త ఇప్పుడు ఊరికి వచ్చి ఇప్పుడు ఆయన వందనా చెబుతాడు. ఇతవరం మజాక కాదు కదా. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. కదా ఇది ప్రయాస. దేవుని సన్నిధికి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన రక్త మాంసాల్లో పాలు పొందటానికి ప్రయాస. కానీ ఎండలో పడి ఎంత దూరమైనా కార్డిస్తే క్షయమైన ఆహారం కోసం చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొని ఉన్నాయని బీరో నుంచి తీసి అలంకరించుకొని టిప్ టాప్గా బయలుదేరి ఎంత చక్కగా వెళ్తారు. ఇదేమో నీ కోసం ఇది ఎంత త్యాగం చేస్తే వచ్చింది ఆహారం, ఇది అక్షయమైంది, నిత్య జీవాన్ని ఇచ్చేది అని ఎంత త్యాగం చూస్తే, దేవుడు ఎంత త్యాగం చేస్తే ఇది నీ ముందు నిలబడిందో.
దీనికి నీ దృష్టిలో విలువ లేదు. ఆ భోజనాలకు ఉన్నంత విలువ దీనికి లేదు. ఆయనంట వెళ్ళపోతే అంట ఏమనుకుంటారు, మాకు వచ్చారు, మేము వెళ్ళపోతే బాగుంటుందా? దేవుడు ఏమన్నా కదా, అడిగేవాడు కదా. ఆయనకి ఉండి వస్తుంది. 50వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. దేవునికి భయపడి ఆయన సేవకుని మాట ఉన్నారా? ఆయనకే భయపడిపోతే మా మాట ఎవడు అంటాడు, మా మాట ఎవడు లెక్క చేస్తాడు? అందరి మాటల ప్రకారం నేను అనాల్సి వస్తుంది. దేవుని సేవకుడు, దేవుని ప్రతినిధి సేవకుడు అంటే ఆయన చెప్పిన క్రమంలో నడిస్తే ఆశీర్వాదం, కానీ మీరు చెప్పిన క్రమంతో నడిస్తే ఆశీర్వాదమా? నిజంగా దేవుడు అంటే భయం ఉంటే సేవకుడు అనే భయపడతాడు. దేవుడు అంటే లెక్కలేని వాడికి సేవకుడు ఏంటి లెక్కేలేదు. ఎక్కడున్నది అలాంటి వాళ్ళు అని పెద్ద ప్రవక్త గారు అడిగారు కదా పాపం. కాబట్టి దేవునికి లోబడండి అనే ప్రతినిధులు ఏం చేస్తున్నారు? మీ ఆత్మను కాస్తున్నారు. లెక్కప్ప చెప్పాల్సిన వారుగా వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు. ఎబ్రీల్కి రాశారు, ఇది కూడా 13వ అధ్యాయము. లెక్కప్ప చెప్పాలి మేము. ఆత్మలు కాస్తున్నారు కదా. ఇప్పుడు మీరు మన ఫండ్స్ ఇస్తా ఉన్నాం, మన సంఘం తరపున ఫండ్ వసూలు చేస్తూ ఉన్నారు మన సంఘ పెద్దలు కదా. మరి వాటిని అప్పచెప్పటానికే మరి వాళ్ళు ఎంతో సిన్సియర్గా చేస్తూ ఉన్నారు కదా. మన లెక్క అప్పచెప్పాలి, లేకపోతే మాటలు వచ్చేస్తాయి. ఎంత నిన్నారు, అసలు కట్టారా, ఈ నెలలో అసలు వేసారా? అది 8,900 ఉండి ఇప్పటికి. మనం జనవరి మొదలు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరం అనుకున్నాం. అది ఎవరికైనా సహాయం కొరకు ఉంటుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. ఈ లెక్క అటుంచు, ఆత్మ లెక్క చెప్పాల్సిన దైవజనుడి సంగతి ఏంటి? మరి వాళ్ళకి లోపడాల్సిన విషయం ఏంటి? ఇచ్చారు మీరు అందరూ. ఇదిగో మీరు కావాలంటే అక్కడ ఉండే పుస్తకంలో పేర్లు చూసుకోండి, కట్టావో లేదా అన్నది. పుస్తకం ఉంది, చెప్తాను, చదివేటప్పుడు చదువుతాను, మీరు పేర్లు చూసుకోండి. వాళ్ళు రాశారు కదా. అది దానికోసమే ఇంత లెక్క. భూ సంబంధమైంది, సిమట్లో కొట్టేసేది, తుప్పు పట్టేది కదా. అది ఆత్మల కొరకు కదా, ఆత్మల కొరకు. దైవజనుడు ఆత్మల కొరకు ప్రతిరోజు భోజనం సిద్ధపాటు చేసి అరిగిద్దా లేదా అని అరిగే ఆహారాన్ని పెట్టి ఆత్మీయంగా పోషిస్తుంటే ఒక రోజు పెట్టి కుటుంబం మొత్తాన్ని పెడుతున్నాం మేము అనేవాడు కూడా ఉన్నారు కదా. నువ్వు పెట్టేది క్షయమైంది, ఆ రోజుతో అయిపోయింది, అరిగిద్ది, టాయిలెట్కి ఎత్తి అయిపోయింది. కానీ నేను పెట్టే ఆహారం అలాంటిది కాదు, శ్రేష్టమైంది, నిన్ను దేవుని రాజ్యానికి చేర్చేది, నిత్య జీవానికి ఇచ్చేది. లక్ష్యం ఉందా? ఏమైనా లక్ష్యం ఉందా? లోబడే తత్వం ఉందా? మళ్ళీ లోబడండి రా సంఘ బిడ్డలారా అన్నాడు కదా. నేను కాదమ్ము, పౌలు గారు నన్ను అనుకునేరు. 13వ అధ్యాయం ఎబ్రీ పత్రిక. కొంచెం సంతోషంగా చేసేటట్టుగా మీరు ఆ విధంగా తోలాడి రోజు ఈ విధంగా చేసే వాళ్ళకే పాయింట్లు అవుట్ చేసి హృదయాన్ని గాయపరిస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారు? మీ పేరు ఎత్తి ప్రార్థన చేసే సమయంలో నడిపింపు ఎలా వస్తుంది? దుఃఖంతో చేస్తే మీకేం మేలురా? ఏం ప్రయోజనం ఉండదమ్మా. మాట వినండిరా, లక్ష్య పెట్టండిరా, చెప్పిన మాటలు వినండిరా, చక్కగా నడుచుకోండి. మనం ఇక్కడ ఉండటం గొప్పతనం కాదమ్మా, అందరం కలిసి దేవుని రాజ్యంలో ఉండటం గొప్పతనం రా. దానికోసమే నీ ప్రయాస అంతా. 20వ వచనం చెప్పి ముగిస్తారు, టైం అయింది.
గొర్రెల కాపురు ఆయన, ప్రధాన కాపురు ఆయన. ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేస్తూ మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుడి మాట దీవించునుగాక. ఆరాధన చేద్దామండి.